4 కాండలు చెప్పుకున్నాం. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ. ఈ 4 కాండలు పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి కాండే సుందరకాండ. సుందరకాండలో అమ్మవారు, అయ్యవారు. అమ్మవారేమో లంకానగరంలో కూర్చొని దుఃఖిస్తూ ఉన్నది. ఆ రావణాసురుడు తీసుకువెళ్ళిపోయి అశోక వనంలో సింసుపా వృక్షం కింద కూర్చోబెట్టి చుట్టూ రాక్షస స్త్రీలను కూర్చోబెట్టుంటే నా రాముడు ఎప్పుడొచ్చి నన్ను కాపాడుతాడా అని ఆ తల్లి విలపిస్తూ ఉన్నది. కిష్కింధలో సీతావియోగంతో రామచంద్రమూర్తి విలపిస్తున్నారు. ఈ సందర్భంలో హనుమ యొక్క సహకారంతో సుగ్రీవుని యొక్క ఆజ్ఞ మేరకు 100 యోజనాల దూరం సముద్రాన్ని దాటి అమ్మవారి యొక్క ఎక్కడున్నదనే జాడను తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి రాక్షసులు ఆయన్ను బాధ పెడితే ఆ లంకా నగరాన్ని దహింపచేసి అమ్మ ఇచ్చినటువంటి చూడామణిని తిరిగి తీసుకుని వచ్చి రామచంద్రమూర్తికి అందించి ఆయనకు ఆనందాన్ని కలిగించినటువంటి కాండ కాబట్టి దీనికి సుందరకాండ అని పేరు వచ్చింది. ఈ సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు ఎవరండి సుందరుడు అంటే ఆంజనేయ స్వామి వారే సుందరుడు. సుందరే సుందరో రామ, సుందరే సుందరి కథ, సుందరే సుందరి సీత, సుందరే కిన్న సుందరం. రాముడు ఇక్కడ తన ప్రవర్తన చేత ఆయన సుందరుడు, సీత సుందరి. ఎందుకనంటే తన శీల సంపద చేత ఆ తల్లి సీత సుందరి, కథ సుందరం, అంతరార్థం తెలియడం చేత కథ సుందరం. ఇలా సుందరంలో ఏది సుందరంగా లేదు? కనిపించేటటువంటి ఆంజనేయ స్వామి వారు సుందర స్వరూపుడు కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి వారు ఈ సుందరకాండలో సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఎలా సముద్రాన్ని లంఘించి వెళ్ళి ఎలాంటి కష్టాలను ఎదుర్కొని అమ్మవారిని దర్శించి అక్కడ జరిగినటువంటి విషయాన్నంతా కూడా రావణాసురుడితో చర్చలు జరిపి తిరిగి వచ్చి రామచంద్రమూర్తికి పూర్తిగా విషయాన్ని తెలియచేసి ఆ విషయాన్ని తెలియచేసిన తర్వాత రాముడు సంసిద్ధుడయ్యాడు, యుద్ధం చేయడానికి వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు. కాబట్టి దీని పేరు సుందరకాండ అని వచ్చింది. ఈ సుందరకాండ తర్వాత యుద్ధకాండ జరుగుతుంది. రామరావణ యుద్ధం, రావణాసురుని మరణం, సీతమ్మ వారిని స్వీకరించి అగ్నిచేత పునీతమైనటువంటి తల్లిని స్వీకరించినటువంటి రామచంద్రమూర్తి పుష్పక విమానంలో తిరిగి అయోధ్యకు చేరి అయోధ్యలో పట్టాభిషిక్తుడై గడుపుతూ ఉండేటటువంటి కాండ. ఆ కాండ నుంచి అక్కడ ఏమంటారంటే ఉత్తరాకాండ అంటారు. అంటే తర్వాత లవకుశుల యొక్క జననం జరగడం, అమ్మవారు వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి రామచంద్రమూర్తి సరయూ నదిలోకి వెళ్ళిపోయి అవతారాన్ని చాలించడం, ఆ తల్లి తిరిగి తన తల్లి అయినటువంటి సీతామాత తిరిగి తన తల్లి గర్భంలోకి అంటే భూదేవితో ఆమె యొక్క పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇక్కడితో రామాయణం పరిపూర్ణమవుతుంది. ఈ యొక్క రామాయణాన్ని గురించి తెలుసుకోవాలి అని అంటే మన జీవితం ఏ రోజుకు ఆ రోజు మన హిందువులమైనటువంటి వాళ్ళం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రామాయణం ఉండి తీరాలి, రామాయణాన్ని చదవాలి, రామాయణంలోని విషయాలను తెలుసుకోవాలి. రాముడు చూపించినటువంటి దారిలో నడిచినట్లయితే మనందరికీ కూడా శ్రేయస్కరం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.